రాత్రిపూట అన్నం వద్దు, చపాతీ తింటే చాలు, బరువు ఈజీగా తగ్గిపోతాం, హెల్దీగా ఉంటాం. ఈ మాట మనం చాలాసార్లు వినే ఉంటాం కదా. చాలామంది ఫాలో కూడా అవుతుంటారు. కానీ సింపుల్గా కనిపించే ఈ మార్పు వెనుక మనం తెలుసుకోవాల్సిన కొన్ని పెద్ద విషయాలున్నాయన్నమాట. సరే, అవేంటో చూద్దాం పదండి. అయితే ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో అన్నం మానేసి రోటీ తినడం నిజంగా మంచి పనేనా? ఈ మార్పు మన బాడీకి హెల్ప్ చేస్తుందా, లేక మనకు తెలియకుండానే ఏదైనా నష్టం చేస్తుందా? చూడండి, ఇక్కడ అసలు పాయింట్ రోటీ మంచిదా చెడ్డదా అని గాదు. అసలు గాదు. దాన్ని మనం ఎలా తింటున్నాం, ఎప్పుడు తింటున్నాం, ఇంకా ముఖ్యంగా ఎన్ని తింటున్నాం అనేదే మ్యాటర్. సరే, ఇప్పుడు ఈ పాపులర్ డైట్ స్విచ్ వెనుకున్న అసలు కదేంటో కొంచెం డీటెయిల్గా చూసేద్దాం. సరే, ఫస్ట్ అసలు రాత్రిపూట భోజనానికి రోటీనే ఎందుకు బెస్ట్ ఆప్షన్ అని చాలామంది అనుకుంటారు. దీని వెనుక కొన్ని స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. సో రోటీని హెల్దీ అనుకోవడానికి మెయిన్ రీజన్ అందులో ఉండే డైటరీ ఫైబర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఫైబర్ వల్ల ఏమవుతుందంటే కడుపు తొందరగా నిండిన ఫీలింగ్ వస్తుంది, డైజెషన్ స్లో అవుతుంది. దానివల్ల మనం ఓవర్గా తినకుండా కంట్రోల్లో ఉంటామన్నమాట. సరే, ఇప్పుడు రోటీని, వైట్ రైస్ని ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. ఒకవైపు రోటీ, మరోవైపు తెల్ల అన్నం. తేడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. తెల్ల అన్నంతో పోలిస్తే గోధుమ పిండితో చేసిన రోటీలో ఫైబర్, న్యూట్రియంట్స్ చాలా ఎక్కువ. అందుకే గదా 2 రోటీలు తినగానే కడుపు ఫుల్ అనిపిస్తుంది. ఓకే, ఇవన్నీ రోటీ వల్ల కలిగే మంచి విషయాలు. కానీ ఈ బెనిఫిట్స్ అందరికీ ఎప్పుడూ గ్యారంటీ అని చెప్పలేం. ఎందుకంటే కొన్నిసార్లు మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఈ హెల్దీ హ్యాబిటే ఒక ప్రాబ్లంగా మారచ్చు. అయితే మరిందులో అసలు క్యాచ్ ఏంటి? రోటీ ఇంత మంచిదైతే మరి ప్రాబ్లం ఎక్కడొస్తుంది? మొదటి విషయం, క్యాలరీలు. అవును, మనం బరువు తగ్గాలని రోటీ తింటాం కదా. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఆయిల్ గానీ నెయ్యి గానీ వేయకుండా చేసిన ఒక మామూలు చపాతీలోనే సుమారుగా 100 నుంచి 120 క్యాలరీలు ఉంటాయి. అంటే ఆలోచించండి, 2-3 తిన్నామంటే క్యాలరీలు ఎక్కడికో వెళ్ళిపోతాయి. అప్పుడు బరువు తగ్గడం కాదు, ఇంకా పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. క్యాలరీలు ఒక్కటే కాదు, మనం ఏ పిండి వాడుతున్నామనేది ఇంకా ఇంకా ఇంపార్టెంట్. చూడండి, గోధుమ పిండి అంటే ఆటాకి, మైదాకి చాలా పెద్ద తేడా ఉంది. మైదాలో ఫైబర్ అస్సలుండదు, పోషకాలు కూడా తీసేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే అది బ్లడ్ షుగర్ లెవెల్స్ని సడన్గా పెంచేస్తుంది. సరే, క్యాలరీలు, పిండి రకం ఇవి మనం బయటకు చూసేవి. కానీ రోటీ వల్ల మన ఆరోగ్యంపై ఇంకా కొంచెం లోతైన ప్రభావాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా 2 విషయాలు. 1 బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్, 2 గ్లూటెన్. వీటి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. బ్లడ్ షుగర్పై రోటీ ఎఫెక్ట్ని అర్థం చేసుకోవాలంటే ముందు మనం గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. దీన్నే సింపుల్గా GI అంటారు. ఈ టేబుల్ చూడండి. వైట్ రైస్తో పోలిస్తే గోధుమ చపాతీ GI చాలా బెటర్, అందులో డౌట్ లేదు. కానీ మన జొన్న, సజ్జలాంటి చిరుధాన్యాలతో చేసిన రొట్టెలున్నాయి కదా, వాటితో పోలిస్తే మాత్రం చపాతీ బ్లడ్ షుగర్ను కొంచెం ఫాస్ట్గానే పెంచుతుంది. అంటే దానర్థమేంటంటే చపాతీ ఓకే, కాని దానికన్నా బెటర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. సరే, బ్లడ్ షుగర్ పక్కన పెడితే మనం మాట్లాడుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం గ్లూటెన్. గోధుమల్లో ఉండే ఒక రకమైన ప్రోటీన్ ఇది. ఇది కొంతమందికి ఇబ్బందులు క్రియేట్ చేయగలదు. గ్లూటెన్ సెన్సిటివిటీ ఉన్నవాళ్లకు ఏమవుతుందంటే రాత్రిపూట రోటీ తింటే బాడీలో ఇన్ఫ్లమేషన్ మొదలవచ్చు, గ్యాస్, ఉబ్బరం రావచ్చు. దీనివల్ల సరిగ్గా నిద్రపట్టదు. ఇక మరుసటి రోజు ఉదయం లేవగానే ఏదో నీరసంగా, ఏ పనిమీద ఫోకస్ పెట్టలేనట్టుగా అనిపిస్తుంది. సరే, ఇన్ని విషయాలు తెలిసాక మరి రోటీని మన రాత్రి భోజనంలో హెల్దీగా ఎలా చేర్చుకోవాలి? భయపడాల్సిన పనిలేదు. దానికి కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి. రోటీ నుంచి పూర్తి బెనిఫిట్స్ పొందాలంటే ఈ 4 స్టెప్స్ ఫాలో అవ్వడం చాలా ముఖ్యం. మనం ఏ పిండి వాడుతున్నాం, ఎన్ని తింటున్నాం, దేనితో తింటున్నాం, ఎప్పుడు తింటున్నాం, ఈ ప్రతి ఒక్కటి మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. వీటిని గనక పాటిస్తే రోటీ వల్ల వచ్చే నెగటివ్ ఎఫెక్ట్స్ చాలా వరకు తగ్గించుకోవచ్చు. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, చపాతీ తినడం వల్ల బరువు పెరిగిపోరు. అది అపోహ మాత్రమే. కానీ ఎన్ని తింటున్నాం, ఏ పిండితో చేసినవి తింటున్నామనేదే మొత్తం గేమ్ను డిసైడ్ చేస్తుంది. కంట్రోల్లో తినడం, మంచి ఎంపికలు చేసుకోవడమే ఇక్కడ సీక్రెట్. అందుకే ఏ ఫుడ్ మంచిది, ఏ ఫుడ్ చెడ్డది అని లేబుల్స్ వేయడం కన్నా మన ప్లేట్ను మనం ఎంత స్మార్ట్గా డిజైన్ చేసుకుంటున్నాం అన్నదే ముఖ్యం.
మరి ఈ విషయాలన్నీ విన్న తర్వాత ఈ రాత్రి మీ ప్లేట్లో ఏముండబోతోంది? ఒక్కసారి ఆలోచించండి.